వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ ట్రెజరీ. ఈరోజు నేను చామదుంపల పులుసు చేసి చూపించబోతున్నాను. దానికోసం ముందుగా చామదుంపల్ని కుక్కర్లో వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. ఇవి చల్లారాక చల్లటి నీళ్లు పోసి ఇలా తోలు తీసి ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక తాలింపులు ఎండుమిరపకాయ వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. ఫ్రై అవుతుండగా కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయ తరుగు, ఒక టమాటా వేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో చింతపండు నానబెట్టి ఆ జ్యూస్ని ఇందులో పోసుకుందాం. ఇలా జ్యూస్ని పిండేసుకొని దీనిలో వేసుకుందాం. దీనిలో మరి కొంచెం నీళ్లు యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని పచ్చి వాసన పోయేంత వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో కరివేపాకు, ధనియాలు, జీరా పొడి, కారం, గరం మసాలా ఇందులో వేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చామదుంప ముక్కలను కూడా ఇందులో కలుపుకుందాం. వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకుందాం. పులుసు అంతా దగ్గరకు వచ్చి బాగా కుక్ అయ్యింది. చివరిగా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.